నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా, నీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకు బ్రో, నీకు కొంచెం దాని మీద కొంచెం ఐడియా వచ్చింది, నువ్వు ఫైట్ చేస్తున్నావు, నువ్వెవరో నాకు తెలియనప్పుడు నేనెవరో నీకు తెలియనప్పుడు మన ఇద్దరం కొట్లాడుకుంటాం. ఒక ఫైన్ డే సరే శివభాయ్ నీ ప్రాబ్లం బెట్టింగ్ యాప్స్ కదా, నేను ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను అంటావు. చెప్పాను, చెప్తే నువ్వేమంటావు? అయినా నేను నిన్ను వదిలేయ్యా, అయినా నేను నిన్ను ట్రోల్ చేస్తూనే ఉంటా, నా రీచ్ వచ్చేంత వరకు నిన్ను ట్రోల్ చేస్తా, నువ్వు నాశనం అయిపోయినంత వరకు నేను ట్రోల్ చేస్తా అంటావా? నువ్వేమనుకుంటా, అరే సారీ బ్రదర్ నేను కూడా కొంచెం ఇంటెన్స్ గా చేసిన, ఏమనుకోకు, నువ్వు యాప్స్ వదిలేసినావు అంతకన్నా తో బ్రదర్, థ్యాంక్ యూ. అవును బ్రదర్, నువ్వు మస్తు మందికి హెల్ప్ చేస్తుంటావు కదా, మా ఇంటి దగ్గర ఒక పిల్లోడు ఉన్నాడు, వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ వచ్చింది, ఏమైనా హెల్ప్ చేస్తావు అంట. వచ్చి నా ముందే ఇచ్చాడు 3 లక్షలు. అప్పుడు నేనేమనాలా? లేదు యూఆర్ఏ చీటర్, నువ్వు చేస్తారని అన్న నేను చంపుతా అంటే అసలు అది మనిషి లక్షణం. అదే మాకు ఐడియాలజీ డిఫరెన్స్. సో ఇప్పుడు ఆడ్లో ఏమన్నా బెట్టింగ్ యాప్ ఉందా? లేదు. మరి నాకు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? హర్ష సార్ ఎందుకు కలిసారు మీరు? అందుకే కలిసా, చెప్పినా కదా, మా ఇంటి దగ్గర ఒక పిల్లోడు ఉంటే ఆ పిల్లోనికి వాళ్ళ వైఫ్ కి ఒక్కొక్క ఇంజెక్షన్ 38,000 అయింది. అట్లా 18 ఇంజెక్షన్స్ ఇవ్వాలి. మొత్తం లాస్ అయిపోయిండు. 10 రూపీస్ ఇంట్రెస్ట్ కి బయటకు తెచ్చుకుంటూ, అన్న ఏమన్నా చేస్తున్నాను కటింగ్ చేస్తా అన్నాడు. వీళ్ళే కదా అప్పుడు మీ మీద నిందేశారు, ఇలాంటి అంటే హెల్ప్ అని చెప్పి వీళ్ళని తీసుకుని వచ్చి డబ్బులు యువ సమ్రాట్ నొక్కేస్తున్నాడు అని చెప్పి. అప్పట్లో ఇమ్రాన్ది మీది హర్ష సాయిది అప్పుడు అయింది ఇదే కదా టాపిక్. ఎవరికి హెల్ప్ చేస్తానని చెప్పి హెల్ప్ చేస్తున్నా అని చెప్పి కాదు, ఇట్లా అప్పట్లో వీళ్ళని బాగా కార్నర్ చేసిన కదా ఈ బెట్టింగ్ యాప్స్ దానికి. సో ఎక్స్టార్షన్, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఇది ఆపమని, ఈయనెవరు, ఈయన పోలీసా, అది ఇది అన్నారు. అదే డబ్బులు ఏం టాపిక్ రాలే అక్కడ. మన TV5 లో వచ్చినప్పుడు ఇప్పుడు ఇవి రెండు. అప్పుడు TV5 ఏంటి, ఇది పర్సనల్ గ్రడ్జ్ టైటిల్. ఇవాళ TV5 లో ఏమొస్తుంది? దీనికి వస్తుంది బెట్టింగ్. మూర్తి లైవ్ లో బయటపడ్డ నిజం. ఈ టైటిల్ ఇప్పటికీ యూట్యూబ్ లో, లేకపోతే ఆ లెఫ్ట్ లెగ్ స్లిప్పర్ తో కొట్టాను నాను. అప్పుడు TV5 లో ఏమొచ్చింది, హర్ష సాయి ఇమ్రాన్ ఇంటర్వ్యూ, నాది ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేనేమో ఆడ సన్నీ కటింగ్ షాప్ లో ఉన్నా. లైవ్ లో బయటపడ్డ నిజం, ఇది పర్సనల్ గ్రడ్జ్. అప్పుడు ఈ 2 రోజుల్లో నువ్వు చూడు TV5 లో జైల్లో కేటుగాళ్ళు. అప్పుడు పర్సనల్ గ్రడ్జ్, నేను చేస్తేనేమో విచారం, మీరు చేస్తేనేమో సంసారం. ఇది న్యాయమా భయ్యా? ఇది నిజం చెప్పు. ఇప్పుడేమో జైల్లో కేటుగాళ్ళు. మీకు ఇప్పుడు మంచి హ్యాపీగా ఉన్నట్టుంది కదా మనసు. నాకేం హ్యాపీ లేదు, నాకు ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ చూస్తేనే కోపం వస్తుంది. ఇదంతా చూసాక, ఇప్పుడు ఇదంతా జరుగుతుంది చూసాక మీ మనసు కొంచెం ప్రశాంతంగా ఏం కాదు భయ్యా, హ్యాపీగా ఫీల్ ఇది ఏం కాదు. ఇదంతా జస్ట్ పబ్లిక్ ని గుమ్రా చేయడానికి, పబ్లిక్ ని మళ్ళా ఇంకొకసారి మోసం చేయడానికి తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే. That is nothing but you need to fight in the court of law. నువ్వు సుప్రీం కోర్టులో, హైకోర్టులో వేసినా ఏముంటది, బాంబేలో ఒక ఆల్రెడీ పిల్ల వేసిండు, దాని రిజల్టే ఇంకా తెలియలే, మ్యాచ్ మీద వేసిండు. మన తెలంగాణ కోర్టులో నేనే వేసిన, తెలంగాణ హైకోర్టులో నేనే వేసిన, దానివల్ల కూడా ఏం కాదు. ఇంకొక రిప్రజెంటేషన్ ఆంధ్రాలో హైకోర్టులో కూడా వేసి అప్పుడు సుప్రీం కోర్టులో వేయాలా, దానికి పైసలు ఖర్చు అవుతాయి. అదేం ఇప్పుడు నా జోబులోకి వెళ్ళి పెట్టుకోవాలా, మెల్లగా జర పైసలు ఉన్నప్పుడు చేస్తా. ఇప్పుడు ఏం నేషనల్ అర్జెన్సీ లేదు కదా, పైసలు ఉన్నప్పుడు చేస్తా. సుప్రీంకోర్టు నాట్ జస్ట్ తెలుగు స్టేట్స్, నేషన్ మొత్తం పక్క ఈ కాజ్ గురించి చూసేటట్టు చేయాలి అన్నది నా ఎయిమ్. ఇప్పుడు నేషన్ వైజ్ కూడా మంచి అవేర్నెస్ వస్తుంది. మీరు మొన్న చూసారా, ఒకడు 96 lakhs ఓడిపోయాడు అనగానే ఒక యాంకర్ నేను వచ్చి మాట్లాడతాను, నువ్వేం భయపడకమ్మా అని మంచిగా కన్సోల్ చేస్తే నేషన్ మొత్తం చాలా వైరల్ అయింది అదే ఆ వీడియో. ఇప్పుడు కొంతమంది ఈ సజ్జనర్ గారు లైక్ సార్ వీడియో కాన్ఫరెన్స్లో అవన్నీ చూసి ఇప్పుడు దీని మీద ఇది చేస్తుంటే అన్వేషణ సజ్జనర్ని రూట్ మళ్ళిపిస్తున్నాడు
అది మీరు అదే ఫ్యాక్ట్. ఇప్పుడు సజ్జనర్ గారు అంటే ఎంత డెకరేటెడ్ ఆఫీసర్. ఇప్పుడు మీ బాబాయో శివ నీ పెళ్ళి ఎప్పుడు అంటే నువ్వేమంటావు భయ్యా? చేసుకుందాం. సజ్జనర్ గారు లాంటి లెవెల్ ఆఫీసరే సో 4 years అయిపోయింది మరి ఏంటి ఇంకా పెళ్ళి అదేమన్నా ప్లాన్ చేస్తున్నా అంటే ఏమంటారు? చేసుకుందాం సార్, కొంచెం టైం సెట్ అయిన తర్వాత వెల్ సెట్. మరి కెమెరా ఉన్నప్పుడు ఇంకేమంటావు? చేసుకుందాం సార్ త్వరలో, ఇంట్లో వాళ్ళు చూడంగానే సంబంధం సెట్ అయిపోయింది. ఈ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా? ఉంచుకున్నవానికి ఒకటే కూర సార్, అడుక్కున్నవానికి 64 కూరలు అన్నాడు. దానికి సజ్జనర్ గారు నవ్వుతున్నారు. ఏం చెప్పాలా? ఉంచుకున్నవానికి ఒకటే కూర, అడుక్కున్నవానికి 64 కూరలు అని అంటే ఆయన నవ్వుతున్నారు. ఇంకా ఎంత జుగుత్సాపరంగా ఉండదు తెలుసా అది. చాలా ఆబ్జెక్టిఫైయింగ్ కూడా కాదు, గలీజ్ ఉండే. ఇక ఆయన సజ్జనర్ గారి స్టాండర్డ్ అక్కడి నుంచి ఇక్కడికి పడిపోయింది అంత. అయితే మాట్లాడారు సజ్జనర్ గారు, మీరు కలిసి? కలవలేదు, జస్ట్ చాట్ చేశాను, నన్ను ప్రమోట్ చేయి అట్లా అన్నట్టు మాట్లాడితే నాకు నచ్చలేదు. వీళ్ళంటే కనిపించారు నార్మల్గా, కనిపించిన వాళ్ళు ఎలాగుండవు. కానీ కొన్ని ఇన్స్టాగ్రాముల్లోని, యూట్యూబ్లో, షార్ట్స్లోని ఇవి వేస్తున్నారు చూసారా, స్టిక్కర్స్ వేసి మ్యాచ్ దానికి సంబంధించిన ప్లే అవుతుంది. మరి అలా చూసుకుంటూ పోతే బోల్డ్ మంది ఉంటారు కదా, వీళ్ళని ఎందుకు పాయింట్ అవుట్ చేసి మరి ఏముందనా? ఇది పబ్లిసిటీ పిచ్చి. ఓ 4 రోజులు అయిపోతే నాకు తెలిసి ప్రతి డిజిటల్ ఛానల్ కొన్ని లక్షలు దీని మీద సంపాదించేసుకొని వ్యూస్ పరంగా మనం అందరం టైం వేస్ట్ చేసుకొని కొంచెం డబ్బులు సంపాదించేసుకున్నాక డెఫినెట్ గా సెటిల్ అయిపోతుంది. సడన్ గా లెగుస్తున్నారు, సడన్ గా అయిపోతుంది. సడన్ గా లెగుస్తున్నారు, సడన్ గా అయిపోతుంది. ఇప్పుడు ఇది కూడా మొన్న నా అన్వేషణ, మన ఆ పిల్లోడు ఎవరు, లోకల్ బాయ్ నాని అరెస్ట్ వల్ల నిజంగా సమాజంలో ఏమన్నా మార్పు వస్తుందేమో అని ఆశపడే జీవులు అందరూ కలిపి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఐ సపోర్ట్ సజ్జనర్ గారు, స్టాప్ బెట్టింగ్, కిల్ బెట్టింగ్. ఇవి ఈ కేసులో సజ్జనర్ గారు వేస్తున్నారా? ఇవి సజ్జనర్ గారు ప్రోద్బలం మీద పడుతున్నాయి అనుకుంటున్నా. ఓకే, ఆయన ఇట్లా వేయగలుగుతారు. ఓకే, అంటే సుమోటోగా పోలీసులు కొన్ని వేస్తున్నారు అనుకుంటా. ఓకే, ఇందులో పోలీస్ కానిస్టేబుల్ది కూడా ఒకటి ఉంది. అది ఏంటిది? పాపం కిరణ్ వాడు మంచోడు ఉండే, వాడు అసలు పాపం వద్దు, బెట్టింగ్ వద్దు అది ఇది అని, వాడు మన ఇమ్రాన్ ఫ్రెండ్ అనుకుంటా, అది అని కూడా లోపలేసారు. మనోడు చేయలే మరి పేరు వేసింది అట్లా వేసేసారు అంతే. ఇక ఇప్పుడు పబ్లిక్ నెత్తి మీద ఒక సడన్ గా దేశాన్ని కాపాడే వీరులు అని ఎవరు సజ్జనర్ గారు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు, మన నాన్ వేసిన దేశాన్ని కాపాడే వీరుడు. ఓ 1 రోజులు అయినాక ఆగకపోతే ఏం చేయమంటారు? ఆపేస్తారు. నెల కాదు, 6 నెలలు. 6 నెలల్లో బెట్టింగ్ ఆగిపోతుందా? సూసైడ్ ఉంటుందా? ఆగదు. 1 year ఆగిపోతుందా? మరి ఎందుకు మీకు పబ్లిసిటీ? నువ్వు లాస్ట్ టైం అడిగిన ఆపుతావా అంటే నేను ట్రై చేస్తా, నువ్వు ట్రై చేయి, అందరం కలిసి ట్రై చేద్దాం. ఐపీఎల్ వస్తుంది కదా, మరి ఐపీఎల్ కూడా ఇదే కదా. కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చి అందరూ మంచిగా బెట్టింగ్ చేయాలని చేస్తారు. ఇంకొన్ని రోజులు ఐపీఎల్ ఉంది, ఏం ఆగదు, 100% ఆగదు. ఎన్ని ఇయర్స్ అనేది నడుస్తుంటుంది. అంటే ఇదంతా అన్లెస్ సుప్రీం కోర్టు నుంచి ఒక డైరెక్టివ్ వస్తే కానీ ఆగదు.